మ్యూట్లో పెట్టే కదా. స్క్రీన్ షేర్ అవుతుందమ్మా అందరికి? చాట్ చేయండి. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? రైట్. వాయిస్ వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? ఓకే రైట్. వాయిస్ వినపడకపోతే చెప్పండి. చూడండి, you have to grow from the inside out. None can teach you, none can make you spiritual. There is no other teacher but your own self. This is the gist of all worship, to be pure and to do good to others. So నువ్వు స్పిరిచువల్గా ఉండమని, నువ్వు హోలీనెస్గా ఉండమని ఎవరు నీకు చెప్పరు. నీ ఆత్మ నీకు చెప్పాలి. నీ ఆత్మ నీకు టీచర్. ఓకేనా? ఈ మైండ్ కంట్రోల్ అనే దాని మీద ఈయన తనకు తానుగా ఒకసారి లెటర్ రాసుకునేవాడు. ఆ లెటర్ ఏంటంటే, ఇన్ని రోజులు నువ్వు నాతో కలిసి ప్రయాణిస్తున్నావు. ఓకేనా? ఎన్ని రోజులు నువ్వు తనకి తానుగా రాసుకుంటాడు ఆయన లెటర్. ఏమని రాసుకుంటాడు అంటే, ఆయనకి ఆయన ఏ విధంగా మెడిటేట్ చేసుకుంటున్నాడు, మైండ్ కంట్రోల్ చేసుకుంటాడు. చూడండి, ఇన్ని రోజులు నువ్వు నాతో కలిసి ప్రయాణం చేసావు. నీవు చెప్పిన విషయాలు కొన్నిసార్లు నీ సలహాలు సూచనలు నేను పాటించకపోయినా నువ్వు నాతో ఉంటూ నన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ నాతో ప్రయాణం చేస్తున్నావు. నువ్వే నాతో చివరి వరకు వచ్చేది ఫస్ట్ నుంచి ఉన్నది. ఓకేనా? సో నీకంటే ఎవరు గొప్ప కాదు, నాకు నువ్వే గొప్ప. వినబడుతున్నప్పుడు నీకంటే ఎవరు గొప్ప కాదు, నీవే నాతో పాటు చిరకాలం ఉండేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలాంటి నువ్వే నన్ను వద్దని నాకు వ్యతిరేక ఆలోచన చేయడం అది ఎంతవరకు సమంజసం అనేది చెప్పు అని చెప్పేసి తనకి తానుగా రాసుకుంటున్నాడు. ఇలాగ చాలా వర్డ్స్ ఉన్నాయి దాంట్లో, ఆ లెటర్లో. ఓకేనా? ఆ వివేకానంద బుక్స్ దొరికితే కనుక కొనుక్కొని చూడండి. అవుతుందా? మీకైనా తెలుస్తుంది మైండ్ కంట్రోల్ చేయడం అనేది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మైండ్ కంట్రోలింగ్ అనే కాన్సెప్ట్ మీద సాఫ్ట్ స్కిల్స్ అని, ఓకేనా, అలాగే స్పిరిచువల్ స్కిల్స్ అని, ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మైండ్ కంట్రోలింగ్ అనేది ఎలా చెప్తున్నారు వీళ్ళందరూ? దానికి ఎవరో ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ అనేది ఏంటంటే, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ బుక్స్ చదివితే తెలుస్తుంది. మనం ఎక్కడికో వెళ్ళవలసిన లేదండి, ఏ ట్రైనింగ్కి వెళ్ళవలసిన లేదు. మన మైండ్ మనం కంట్రోల్ చేయాలంటే ఎవరో వచ్చి మనం కంట్రోల్ చేయడం ఏంటంటే, మనం కంట్రోల్ చేసుకోలేము. ఓకేనా? నువ్వు ఒకసారి నీతో నువ్వు మాట్లాడితే సరిపోతుంది. నువ్వు ఎంతవరకు నువ్వు రోజు చేసేది నువ్వు ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నావు. ఈరోజు నా డ్యూటీ నేను 100% కంప్లీట్గా చేశానా లేదా అనేది
నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది నీకు నువ్వు ఆలోచించాలి ఒకసారి నైట్ పడుకునేటప్పుడు. అర్థమవుతుందా? రైట్. కాన్సన్ట్రేషన్కి ఇంకొక స్టోరీ చెప్తాను చూడండి. మీకు మొన్న కాన్సన్ట్రేషన్ 2 టైప్స్ ఆఫ్ స్టోరీస్ చెప్పాను కదా వివేకానంద గురించి. అలాగే అదేవిధంగా అంబేద్కర్ కాన్సన్ట్రేషన్ గురించి చెప్తాను చూడండి. తను చదివేటప్పుడు పక్కన ఏం జరుగుతున్నా కానీ తెలియదు కదండి. అంటే తను మార్కెట్లో నడుస్తూ వెళ్ళినా బుక్ చదువుకుంటూ వెళ్ళేవాడంట. సినిమా హాల్లో ఉన్న బుక్ చదువుకుంటూ వెళ్ళేవాడు. అదే సినిమా హాల్ అంటే ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రోగ్రాంలో ఉన్న బుక్ చదువుకుంటూ ఉండేవాడంట. ఏది చేసినా కానీ తను ఒక పని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తే, శ్రద్ధ పెడితే ఆ పని మీద ఆ దృష్టిలోనే ఉండేవాడు అంటే కానీ పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకునేవాడు కదా. అది కాన్సన్ట్రేషన్ కొన్న పవర్. వన్స్ నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి చదువు, 10 సార్లు చదవాల్సింది ఒకసారి చదివితేనే వచ్చేస్తుంది. అదవుతుందా? మెరిట్ స్టూడెంట్కి, యావరేజ్ స్టూడెంట్కి, పూర్ స్టూడెంట్కి ఉన్న డిఫరెన్స్. పూర్ స్టూడెంట్ స్టార్ట్ చేస్తాడు, మిలిటరీ గ్రేడ్ ఆపాంబ్ అంటాడు, మిలిటరీ అని కానీ అక్కడ మిలిటరీ దగ్గరికి వెళ్తాడు, వదిలేస్తాడు. ఇంక ఓకేనా? యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇలా కొన్ని చదివిన తర్వాత అప్పటికి ఇంకేదో ఐడియా వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. మెరిట్ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇది మొత్తం యాక్చువల్గా ఇక్కడ ఏముందో అది మొత్తం చదివి వాడు బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాడు. అంటే వాడు చదివేటప్పుడు ఏం చేస్తాడు అంటే కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది, పూర్తి కాన్సన్ట్రేషన్, వేరేది ఏది ఆలోచించు. అర్థమవుతుంది? అది మెరిట్ స్టూడెంట్కి, పూర్ స్టూడెంట్కి, యావరేజ్ స్టూడెంట్కి ఉన్న డిఫరెన్స్. రైట్. కమింగ్ టు ది అవర్ టాపిక్స్, ప్రాక్టికల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్. ఎస్టర్డే క్లాస్లో నేను ఏం చెప్పాను, ఐడియల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్ అని చెప్పాను కదా. మనం ప్లస్ వోల్టేజ్ సప్లై ఇచ్చాం అనుకోండి, ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఉంది, ఆపరేషనల్ యాంప్లిఫైర్కి ఓన్లీ మనం నాన్ వర్టింగ్ టెర్మినల్ దగ్గర మాత్రం ఇన్పుట్ ఇచ్చాం, ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ ఇవ్వలేదు. ఓన్లీ నాన్ వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ అంటే ఓన్లీ మనం పాజిటివ్ ఇన్పుట్ మాత్రమే ఇచ్చాం. సో యూ కెన్ గెట్ ది అవుట్పుట్ ఓన్లీ పాజిటివ్. Okay, if you are giving the output at the inverting terminal, we can get the input at the inverting. If we given negative input at the inverting input terminal, we can get the output as negative voltage. If we are giving the positive voltage or voltage at the non-inverting terminal, we can get the output as positive. If we are giving the inverting input at the inverting input terminal, we can get the output as negative. Okay, why positive negative ఎందుకు వస్తుందండి? ఎలా మీకు ఆల్రెడీ ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఇక్కడ దీన్ని గ్రౌండ్ చేసాం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసాం, ఓన్లీ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మాత్రమే ఇన్పుట్ ఇచ్చాం. వాటెవర్ మే బి ద ఇన్పుట్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనం ఇన్పుట్ ఇచ్చాం ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర. అవుట్పుట్ దగ్గర మనకి 180 degrees ఫేజ్ షిఫ్ట్తో వస్తుంది. ఓకేనా? 180 degrees out of phase of the inverting input. We can get the output as 180 degrees phase shift of the input signal. If we are giving the input at only at non-inverting input terminal, if we are grounded this inverting input, then we get the in phase of the input. We get the output as input in phase of the input. అదవుతుందండి. ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ ఇస్తే దీన్ని గ్రౌండ్ చేస్తే అవుట్పుట్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్లో వస్తుంది ఇన్పుట్కి. అలా కాకుండా ఓన్లీ నాన్ వర్టింగ్ ఇన్పుట్ దగ్గర మాత్రమే ఇన్పుట్ ఇచ్చి ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేసాం అనుకోండి, అవుట్పుట్ ఇన్ ఫేజ్ ఆఫ్ ది ఇన్పుట్ వస్తుంది. అంటే ఇది 0 degrees ఉంటుంది, 0 degrees ఉంటుంది, 180 degrees ఉంటుంది, 180 degrees ఉంటుంది, 360 degrees ఉంటుంది, 360 degrees ఉంటుంది, 270 అవుట్పుట్. ఓకే, అర్థమవుతుందా? రైట్. This is the ideal voltage transfer curve. ఓకేనా? దీనికి ఇది ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అనుకుంటే కనుక దీనికి మనం ఇన్పుట్ ఇస్తూ ఉంటే అవుట్పుట్ ఇలా వస్తుంది. This is the ideal voltage transfer curve. This graph is drawn between the input voltage and output voltage. Okay, this is not current versus voltage. This is only voltage transfer curve. Why it is called voltage transfer curve? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే వర్డ్ వచ్చిందో, ట్రాన్స్ఫర్ వర్డ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఇన్పుట్కి అవుట్పుట్కి రిలేషన్ రాస్తున్నాము అని అర్థం.
ట్రాన్స్ఫర్ అనే వర్డ్ యూజ్ చేసాము అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి రిలేషన్ రాస్తున్నాం అని అర్థం. అది ఏ రిలేషన్ అవనమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్కి రాస్తున్నాం అనుకోండి, అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ వోల్టేజ్ ట్రాన్స్ కండక్టెన్స్. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్కి ఇన్పుట్ కరెంట్కి అవుట్పుట్ బై ఇన్పుట్ వోల్టేజ్ బై కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ కరెంట్ ట్రాన్స్ రెసిస్టెన్స్. అదవుతుందా? సో అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ గెయిన్, ఎందుకని వోల్టేజ్ బై వోల్టేజ్ దెర్ ఇస్ నో యూనిట్స్ కాబట్టి దాన్ని గెయిన్ అంటాం. ఏ గెయిన్ అంటాం? V0 బై VI వేస్తే ఫార్వర్డ్ ఇన్పుట్ ఫార్వర్డ్ గెయిన్ అంటాం. ఓకేనా? అలా కాకుండా VI బై V0 వేస్తే రివర్స్ గెయిన్ అంటాం. సిమిలర్లీ I0 బై II ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, II బై I0 రివర్స్ కరెంట్ గెయిన్. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మనం అవుట్పుట్కి ఇన్పుట్కి రిలేషన్ రాస్తున్నామో దెన్ వీ కెన్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఎప్పుడు అవుట్పుట్ ఒక వేరియబుల్ని ఇన్పుట్ వేరియబుల్ని రెండింటికి రేషియో రాస్తున్నాం అనుకోండి, లేదు రెండింటికి రిలేషన్ రాస్తున్నాం, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్. కర్వ్ or transfer, resistance, transfer, conductance, whatever may be the parameter, you have to explain about the relationship between input and output. Okay, right. This is the VSAT plus VSAT minus VSAT. These are the output voltages. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్లస్ VSAT అంటే ఏంటి, మైనస్ VSAT అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మన అవుట్పుట్ అంటే V0 అనుకుంటాం, ప్లస్ V0 మైనస్ V0 అనుకుంటాం. కానీ ఇక్కడ మనం ఏం రాస్తున్నాం? ప్లస్ VSAT మైనస్ VSAT. ఓకే, ఇక్కడ వీడికి తెలుసు ఇదేంటి డిఫరెన్స్ ఆఫ్ ది ఇన్పుట్ వోల్టేజ్, పాజిటివ్ డిఫరెన్స్ వోల్టేజ్, నెగిటివ్ డిఫరెన్స్ వోల్టేజ్, ఇది తెలుసు మనకి. కానీ ఇక్కడ చూడండి కొత్తగా వచ్చాయి ప్లస్ VSAT మైనస్ VSAT. ఇప్పటి వరకు మనం అవుట్పుట్ వోల్టేజ్ V0తో ఇండికేట్ చేస్తామని తెలుసు అంతే, అవునా? ఈ ప్లస్ VSAT మైనస్ VSAT ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడ చూడండి, ఏదైతే మనం ఈ సప్లై వోల్టేజ్గా ఇస్తున్నామో ప్లస్ VCC మైనస్ VE, those are available at the output value. ప్లస్ VCC మైనస్ VE అనేవి అవుట్పుట్లో ప్లస్ VSAT మైనస్ VSAT కన్నా వస్తుంది. ఇక్కడ VSAT అంటే ఏంటంటే సాచురేషన్ వోల్టేజ్. VSAT మీన్స్ సాచురేషన్ వోల్టేజ్, ప్లస్ VSAT మీన్స్ పాజిటివ్ సాచురేషన్ వోల్టేజ్, మైనస్ VSAT మీన్స్ మైనస్ అదే నెగటివ్ సాచురేషన్ వోల్టేజ్. ఓకే, రైట్. అసలు సాచురేషన్ అంటే ఏంటి? సాచురేషన్ వోల్టేజ్ అంటున్నాం. సాచురేషన్ అంటే ఏంటి? Why it is called saturation? Can we call this voltage as V0? Yes, V0 అని మనం చెప్పవచ్చు. కానీ VSAT అని ఎందుకు అంటున్నాం? VSAT అంటున్నాం ప్లస్ VSAT మైనస్ VSAT ఎందుకు అంటున్నాం అంటే సరే, ఇక్కడ మనం ఏదైతే సప్లై వోల్టేజ్ ఇస్తున్నామో మీకు విషయం తెలుసు. యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? జనరల్గా యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే మీకు తెలిసిన డెఫినేషన్ చెప్పండి. యాంప్లిఫికేషన్ అంటే వాట్ ఈస్ meant by amplification? The weakest signal present at the input terminal is strengthened by this instrument, so we can get the higher energy signal at the output of this instrument. అవునా కదా? యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? ఇన్పుట్ సిగ్నల్ని బూస్టప్ చేసి స్ట్రెంత్ చేసి అవుట్పుట్కి ఇస్తాం. ఓకేనా? రైట్ 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 ఇంక్రీజ్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ ది సిగ్నల్. రైట్, యాంప్లిఫికేషన్ అంటే ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా? అంటే ఏం జరుగుతుంది అక్కడ? యాంప్లిఫికేషన్ అంటే ఏం జరుగుతుంది చెప్పండి. యాంప్లిఫికేషన్ అంటే స్ట్రెంత్ చేస్తున్నాం, బాగానే ఉంది, ఇన్పుట్ సిగ్నల్ని స్ట్రెంత్ చేస్తున్నాం. దానికి యాంప్లిఫికేషన్ అంటే ఏం జరుగుతుంది అక్కడ? వాట్ ఇస్ ద ప్రాసెస్ హ్యాపెండ్ ఇన్సైడ్ this component or this amplifier or this device? What is meant by amplification? Actually amplification అంటే ఏంటి? యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే కన్వర్షన్ అన్నమాట. మీరు దీని గురించి క్లియర్గా తెలియాలంటే పవర్ యాంప్లిఫైర్స్ గురించి చదివేటప్పుడు క్లియర్గా నేర్చుకుంటారు. కన్వర్షన్ ఎఫిషియన్సీ అంటారు. పవర్ యాంప్లిఫైర్స్ చదువుకునేటప్పుడు క్లాస్ ఏ కన్వర్షన్ ఎఫిషియన్సీ 25%, క్లాస్ బి కన్వర్షన్ efficiency is 50%. నాయిస్ ఉండకుండా చేయడం అనేది రాంగ్. నువ్వు ఎంత సిగ్నల్ ఎంత
యాక్యురేట్గా యాంప్లిఫై చేసినా కానీ నాయిస్ వస్తుంది, ఓకేనా. బట్ కంపేర్ టు యాక్చువల్ సిగ్నల్తో కంపేర్ చేసినప్పుడు ఈ నాయిస్ అనేది ఎలిమినేట్ చేస్తాం కాబట్టి అక్కడ నాయిస్ మనం కన్సిడర్ చేయం జనరల్ యాంప్లిఫైర్స్. కన్వర్షన్ ఎఫిషియన్సీ అంటాం కదా యాంప్లిఫైర్, పవర్ యాంప్లిఫైర్స్లో క్లాస్ ఏ క్లాస్ ఏ యాంప్లిఫైర్ కన్వర్షన్ ఎఫిషియన్సీ, క్లాస్ బి యాంప్లిఫైర్ కన్వర్షన్ ఎఫిషియన్సీ, క్లాస్ సి యాంప్లిఫైర్ కన్వర్షన్ ఎఫిషియన్సీ. ఓకే, ఇలా కన్వర్షన్ ఎఫిషియన్సీ అంటే ఏం జరుగుతుందండి అక్కడ మనం ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు, ఓకేనా. ఇక్కడ ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ ఉందో ఆ ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ మనం ఇచ్చే డీసీ సిగ్నల్ని ఎంతవరకు కన్వర్ట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది ఈ ఇన్పుట్ సిగ్నల్ అనేది. అదవుతుంది ఈ డీసీ సిగ్నల్ ఏసీ సిగ్నల్ కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్గా వస్తుంది, అది యాంప్లిఫికేషన్ అంటే. కన్వర్షన్ మీన్స్ this input signal is controls the conversion of this DC signal into the AC signal, that is amplification. అది ఎంత కన్వర్షన్ జరగాలి అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 1 millivolt ఇచ్చాం, 2 millivolts ఇచ్చాం, 3 millivolts, 4 millivolts, 5 volts, 6 volts, 7 volts. ఓకే, దీని గెయిన్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, దాంతో కనుక మనం దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ రావాలి. అంటే ఏ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ మల్టిప్లికేషన్ జరిగి ఇక్కడ రావట్లేదు. ఈ వాల్యూ ఈ సిగ్నల్ అనేది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. దేన్ని కంట్రోల్ చేస్తుంది, ఈ డీసీ సిగ్నల్ని ఏసీ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయడానికి హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డీసీ సిగ్నల్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ది ఏసీ సిగ్నల్, దట్ కెన్ బి కంట్రోల్డ్ బై దిస్ ఇన్పుట్ సిగ్నల్, ఓకేనా. అది యాంప్లిఫికేషన్ అంటే. జనరల్గా యాంప్లిఫికేషన్ అంటే మనం ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం, అది యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది, గెయిన్ ఫ్యాక్టర్ ఉంటుంది, దాంతో మల్టిప్లికేషన్ అవుతుంది, అవుట్పుట్ వచ్చేవాడికి సో యాంప్లిఫై వస్తుంది అనుకుంటాం, ఓకేనా. అది జనరల్ డెఫినేషన్ అది. కానీ యాక్చువల్గా ఇంటర్నల్గా జరిగేది ఇది, ఈ డీసీ సిగ్నల్ని ఏసీ సిగ్నల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎంత ఏసీ సిగ్నల్ కింద కన్వర్ట్ అవుతుంది అని డిసైడ్ చేసేది ఏది, ఈ ఇన్పుట్ సిగ్నల్ అన్నమాట, ఓకేనా. రైట్, అయితే ఇప్పుడు మనం ఏంటంటే మనం యాక్చువల్గా డౌట్ ఏంటి, ప్లస్ వీసెట్ అని ఎందుకు అంటున్నాం, అదే కదా డౌట్. రైట్, సో ఇక్కడ మనం ఎంతైతే వోల్టేజ్ ఇస్తున్నామో +10 -10 ఇచ్చాం అనుకోండి, అంటే మనకి ఇక్కడికి వచ్చే అవుట్పుట్ మాక్సిమం అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే +10 volts వస్తుంది, మినిమం అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే -10 volts వస్తుంది, అర్థమవుతుంది. సో ఈ వోల్టేజ్ లెవెల్స్ మించి మనకు అవుట్పుట్ రాదు. మీరు ఎంత ట్రై చేసినా ఇన్పుట్ ఎంత ఇచ్చినా కానీ ఈ వోల్టేజ్ లెవెల్ కంటే ఎక్కువ అవుట్పుట్ రాదు మీకు, ఓకే, అర్థమవుతుంది. సో మాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ ఎంత +Vsat, సాచురేషన్, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సాచురేట్ అయిపోతుంది, అది ఇంకా యాంప్లిఫికేషన్ జరగదు, కాన్స్టెంట్ వాల్యూ, అవుట్పుట్ కాన్స్టెంట్ కాబట్టి Vsat అంట. Vsaturation -Vsaturation అర్థమవుతుందండి, +Vsat -Vsat. అర్థమైంది. యాంప్లిఫికేషన్ అంటే ఏంటో, పవర్ యాంప్లిఫికేషన్ అయినా, కరెంట్ యాంప్లిఫికేషన్ అయినా, నెక్స్ట్ వోల్టేజ్ యాంప్లిఫికేషన్ అయినా, ఏ యాంప్లిఫికేషన్ అయినా సరే ఈ డీసీ సిగ్నల్ ఏసీ సిగ్నల్ కన్వర్ట్ అవుతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ డీసీ సిగ్నల్ కన్వర్ట్ అవ్వాలి ఏసీ సిగ్నల్ గా అనేది ఏది డిసైడ్ చేస్తుంది, ఇన్పుట్ సిగ్నల్ డిసైడ్ చేస్తుంది. అది ఎగ్జాక్ట్గా యాంప్లిఫికేషన్ ప్రాసెస్ అంటే. మీకు ఈ యాంప్లిఫికేషన్ ప్రాసెస్ తెలియాలంటే ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఎన్ఎన్ బార్గో అనే టెక్స్ట్ బుక్ ఉంటుందండి. ఆ ఎన్ఎన్ బార్గో టెక్స్ట్ బుక్లో చూడండి, క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం బేసిక్ ఎలక్ట్రానిక్ ప్రిన్సిపల్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ ప్రిన్సిపల్స్ బై ఎన్ఎన్ బార్గో అని ఉంటుంది ఒక టెక్స్ట్ బుక్, ఆ టెక్స్ట్ బుక్లో చూడండి, ఓకే. రైట్, అర్థమైందా. ఇప్పుడు +Vsat ఎందుకు వస్తుంది, -Vsat ఎందుకు వస్తుంది, ఐడియల్గా మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ రావాలి కాబట్టి +Vsat -Vsat వస్తుంది, అదవుతుందండి. రైట్, సో ఐడియల్ వోల్టేజ్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఈస్ ఇన్ఫైనైట్. ఓపెన్ లూప్ అని ఎందుకు అన్నాం, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ కనెక్షన్ ఏం లేదు ఇన్పుట్కి అవుట్పుట్కి. సో ఎప్పుడైతే ఇన్పుట్కి అవుట్పుట్కి ఫీడ్బ్యాక్ కనెక్షన్ ఉంటుందో దెన్ దట్ ఈస్ సెట్ టు బి క్లోజ్డ్ లూప్, ఓకే.
కానీ ఇక్కడ మనకి లూప్ ఏమైనా ఉందా? there is no loop between input and output, so there is no connection between the input and output. Then it's said to be as a open loop gain, AOL. సో లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా, ఇన్ఫైనైట్ గెయిన్ వస్తుంది. ఎందుకని? ఐడియల్గా వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్పుట్ జీరో అవుతుంది. ఇన్పుట్ జీరో అయింది, అవుట్పుట్ ఎగ్జిస్ట్ అయింది. సంథింగ్ బై జీరో is nothing but infinite. Okay, right, that's why we get the AOL is infinite, ideal case. So plus V set is approximately equal to, see here, plus or minus VCC. చెప్పండి కదన్నా, ప్లస్ VCC. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో ప్లస్ ఆర్ మైనస్ VCC అని ఎందుకన్నా అంటే, ఈ VEని కూడా ప్లస్ ఆర్ మైనస్ VCC కింద రాయొచ్చు. కొన్ని నోటేషన్స్లో ప్లస్ VCCని మైనస్ VCC కింద రాస్తాం. సారీ, ఈ ప్లస్ VCC మైనస్ VEని మైనస్ VCC కింద రాస్తాం. అదవుతుందండి. అదర్వైజ్ ప్లస్ ఆర్ మైనస్ VE అని రాసుకున్నా ఓకే అవుతుంది. ఎందుకని? బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. See here, plus or minus VSAT is approximately equal to plus or minus VCC. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, సార్ అక్కడ VE ఉంది కదా, మీరు ప్లస్ ఆర్ మైనస్ VCC అని ఎందుకు రాసేసారు? మరి VE రాయమా? VE కూడా సేమ్, రెండు ఒకటే కదా, అందుకే ప్లస్ ఆర్ మైనస్ VCC అని రాసాం. ఒక వాల్యూతో రిప్రజెంటేషన్ చేయాలి కాబట్టి VCCతో రిప్రజెంటేషన్ చేసాం, అంతే తేడా. అర్థమవుతుందండి? వాడు అడుగుతాడు ఐడియల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. 3 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దెన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. ఓకే, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఐడియల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్ మీన్స్ ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇన్పుట్ డిఫరెన్స్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, హియర్ we have to mention V naught. Here also you have to mention minus V naught. Okay, this is a relation between the input difference voltage and output voltage. Okay, then you have to start the explanation. If we are giving the only input at non-inverting terminal only, you can get the output as positive voltage. That is, ideally we get the maximum output plus V set value. Then similarly, if we are giving the input at negative terminal, inverting terminal only, we can get the output as a minus V naught. So the maximum output of the operational amplifier is minus V sat. When the negative voltage, the voltage given at the inverting terminal, we can get the voltage at output as minus V sat. Maximum value is minus V sat. Output voltage minus V naught. Maximum output voltage is minus V sat. Okay, so the open loop voltage gain is infinite. Here plus V set and minus V set both are equal in magnitude. Then plus or minus V set is approximately equal to plus or minus VCC. So here plus or minus VCC means plus VCC and minus VEE. They are both are equal in magnitude. Then that's why we can take it as plus or minus VCC. Okay, so how to explain like that? And then coming to the practical voltage transfer curve, if you are giving the VD is greater than the corresponding to B, the output attains plus V set. Okay, VD is greater than corresponding to the B. The B and A and the voltage. The point in the కిందకి మనకి ఎలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఈ పాయింట్ మనం కిందకి ఎలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ వచ్చేది ఈ పాయింట్ బి అనుకున్నాం. దిస్ ఈజ్ బి. So if PD is greater than corresponding to the B, the output attains plus V set. So you voltage can decrease, you can get the output as plus V set. Okay. If VD is less than 2A, A and E. Okay, E point.
See here, if VD is less than corresponding to the A, the output attains minus V set. VA కంటే తక్కువ వచ్చింది అంటే మైనస్ V set వస్తుంది. VB కంటే ఎక్కువ వచ్చింది అంటే ప్లస్ V set వస్తుంది. Thus, range A minus B is input range for which the output varies linearly with the input. A minus B అనేది input range. ఓకేనా? A minus B అనేది input range. ఇన్పుట్ రేంజ్ కాబట్టి ఈ ఇన్పుట్ రేంజ్లో మనం ఇన్పుట్ రేంజ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఈ రేంజ్లో మాత్రమే ఇన్పుట్ అవుట్పుట్ మనకి లీనియర్గా వేరే అవుతుంది. చూడండి ఇక్కడ 0 to ప్లస్ V set, 0 to మైనస్ V set. ఈ VA నుంచి VB ఈ ఇన్పుట్ రేంజ్లో అవుట్పుట్ లీనియర్గా వేరే అవుతుంది. అర్థమవుతుంది? లీనియర్లీ విత్ ది ఇన్పుట్. బట్ AOL is very high. Practically, this range is very small. Output open loop voltage gain practical ga ideal ga infinite. Practically ఏమంటాం మనం చూడండి ఒకసారి. ఐడియల్ వాల్యూస్ ని ప్రాక్టికల్ వాల్యూస్ ని రెండు కంపేర్ చేసినప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఐడియల్ వాల్యూ ప్రాక్టికల్ వాల్యూస్ కంపేర్ చేసినప్పుడు AOL లో ఇన్ఫినిట్ అన్నాం అనుకోండి, అది ప్రాక్టికల్ గా అవుతుంది వెరీ హై వాల్యూ అవుతుంది. ఐడియల్ గా మనం వాల్యూ 0 అన్నాం అనుకోండి, ప్రాక్టికల్ గా లో అవుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐడియల్ స్పెసిఫికేషన్ చెప్పినప్పుడు అన్ని ఇన్ఫైనైట్ కానీ 0 కానీ చెప్తాం. ప్రాక్టికల్ గా చెప్పేటప్పుడు అన్ని హై కానీ లో కానీ చెప్తాం. అదవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ప్రాక్టికల్లీ ద రేంజ్ ఈస్ వెరీ స్మాల్. ఈ రేంజ్ ప్రాక్టికల్ గా చాలా తక్కువగా ఉంటుంది రేంజ్. ఓకేనా? రైట్. నెక్స్ట్, దిస్ ఇస్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఈక్వివలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకేనా? VD equal to V1 minus V2. A is the open loop voltage gain. V0 is equal to AD VD. So this is the input voltage V1 and V2. So this is the equivalent circuit. Total operation amplifier can be represented with this equivalent circuit. So this is the total input impedance represented with the RI. Total output resistance represented with R0. So the open loop, the gain of the operation amplifier is represented with A. Okay, the output voltage A0 is equal to A into VD. So the output is depend upon the value of the input difference voltage VD. This VD is nothing but V1 minus V2. VD is nothing but V1 minus V2. A is the open loop voltage gain. Okay, V0 is equal to input difference voltage into gain A. So A into VD, that is equal to A into VD, voltage control voltage source. అందుకే ఇది చూడండి ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. యూ హావ్ టు రిమెంబర్ దిస్. యూ కెన్ గెట్ ది క్వశ్చన్ ఆన్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్. యూ గెట్ ది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ as operation amplifier can also be called as current controlled current source, voltage controlled voltage source, current controlled voltage source, voltage controlled current source. These are the four options. You have to select this option only, voltage controlled voltage source only. Okay, right. Next, Ri is the input resistance, ideally infinite. R0 is the output resistance, ideally 0. So equivalent circuit of the operation amplifier. AOL is the large signal open loop voltage gain, difference voltage, non-inverting input voltage with respect to ground, inverting input voltage with respect to ground, input resistance of the operation amplifier, output resistance of the operation amplifier. See here, V1 is the non-inverting input voltage with respect to ground and చూడండి ఇక్కడ V1 V2 అని మెన్షన్ చేసాం. జనరల్గా మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు 2 లీడ్స్ వస్తాయి కదా, పాజిటివ్ లీడ్ నెగిటివ్ లీడ్, 2 లీడ్స్ వస్తాయి. 2 లీడ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేస్తాం? V1 అనేది ఇక్కడ మనం పాజిటివ్ అంటున్నాం, V2 నెగిటివ్ అన్నాం అంటే ఏదో ఒక టెర్మినల్ ఇండికేట్ చేస్తాం, 2 టెర్మినల్స్ ఇండికేట్ చేయట్లే. ఓకేనా? అందుకని V1 V2 అనేది V1 is the voltage given at the non-inverting terminal with respect to the ground. అంటే పాజిటివ్ దీన్ని కనెక్ట్ చేస్తే నెగిటివ్ గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా పాజిటివ్ని V2 కనెక్ట్ చేస్తే, నాన్-ఇన్వర్టింగ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే నెగిటివ్ తీసుకెళ్ళి గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. అందుకే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నాం. V1 is the voltage applied at the non-inverting terminal with respect to ground. V2 is the voltage applied at the inverting input terminal
with respect to the ground. Okay, na? With respect to ground. So again here equivalent circuit of the operation amplifier, inverting to non-inverting. The currents entering into the inverting terminal is inverting current. This is non-inverting current. Non-inverting current represented as I plus. Inverting current represented as I minus. So inverting terminal, non-inverting terminal. Total input impedance Ri. Voltage gain A. Output impedance R0. Positive power supply Vs, negative power supply minus Vs. So this is the difference between input and output. The input of the two terminals, two voltages is VID. So V0 is equal to A into VID. Okay. Currents into the amplifier on inverting and non-inverting lines respectively. The input voltage from inverting to non-inverting inputs. DC source voltage usually plus 15 to minus 15. The gain of the amplifier ideally very high, 1 into 10 power 10 range. The output voltage V0 is equal to AOL into VID. AOL is the open loop voltage. Okay. Next, closure gain with real op amp. Closure gain with real op amp. Sorry, class one మళ్ళీ చేస్తాను. మన డిపార్ట్మెంట్కి పంపించండి సార్, డిపార్ట్మెంట్కి పంపించండి. ఓకే. Closed loop gain with real operation amplifier. So see here. ఇప్పటి వరకు మనం ఓపెన్ లూప్ ఆపరేషన్ యాంప్లిఫైర్ చేసాం. ఇక్కడ చూడండి క్లోజ్ లూప్. ఎందుకని ఇన్పుట్కి అవుట్పుట్కి మనం కనెక్షన్ ఇచ్చాం విత్ ఏ రెసిస్టర్ ఆర్ఎఫ్, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అంటుంది. సో అవుట్పుట్ని ఇన్పుట్ కనెక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అంటాం. దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఆర్ఎఫ్. The current flowing through this RF resistance is feedback current, that is represented with IF. The current entering into the inverting terminal is I1. The current entering into the non-inverting terminal is I2. The voltage at the inverting terminal is V1. The voltage at the non-inverting terminal is V2. This is same A into VD. This is R0. This is RI. This is VD. So here we are connecting the external voltage plus Vs. See here. ఇక్కడ చూడండి ఒకటే వోల్టేజ్ సోర్స్ మనం టూ ఇన్పుట్స్కి ఇవ్వచ్చు. ఎలా ఇస్తే నెగిటివ్ వోల్టేజ్ దీనికి ఇస్తున్నాం, పాజిటివ్ వోల్టేజ్ దీనికి ఇస్తున్నాం. అంటే సపోజ్ ఇది విఎస్ అనేది 5 volts అనుకున్నాం అనుకోండి, ఇక్కడ -5 volts ఇస్తున్నాం, ఇక్కడ +5 volts ఇస్తున్నాం. ఓకేనా? సో లేదు సార్ మేము ఇన్వర్టింగ్ టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసేసాం అనుకో, బ్యాలెన్స్ దీన్ని గ్రౌండ్ చేసేసాం. సారీ విఎస్ ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ మాత్రం, ఇన్వర్టింగ్ టెర్మినల్ మాత్రం ఇన్పుట్ ఇస్తున్నాం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసాం. రెండింటికి ఇవ్వట్లేదండి ఇక్కడ, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఓకే, ఇక్కడ మన ఇన్పుట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇవ్వట్లేదు, గ్రౌండ్ చేసాం. ఓన్లీ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మాత్రమే ఇన్పుట్ ఇస్తాం. ఓకేనా? సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్వర్టింగ్ దగ్గర ఇస్తున్నాం కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఓకేనా? సో మైనస్ V0 is directly proportional to the minus Vs. ఓకే, ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేయడానికి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ మనం ఇక్కడ K అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్ కాబట్టి ఆ K వాల్యూ అవుతుందంటే RF/R1 అవుతుంది. ఓకేనా? అవి తర్వాత చెప్తాను ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఎలా వస్తుంది, అవుట్పుట్కి ఇన్పుట్కి రిలేషన్. దీన్ని మీకు జస్ట్ ఏంటంటే క్లోజ్ లూప్ గెయిన్ రిప్రజెంటేషన్ చేసినట్టు చూపించడానికి మాత్రమే ఇక్కడ చూపిస్తాను. ఓకే, అది మాత్రమే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పిన్ డయాగ్రామ్ ఆఫ్ ది ఆపరేషన్ యాంప్లిఫైయర్ 741C. ఓకే, టైం లేదు, హిస్టరీ బ్యాక్గ్రౌండ్ రేపు చెప్పుకుంది. 741 ఐసీకి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ రేపు నేర్చుకుంది. ఆఫ్సెట్, దిస్ ఈస్ ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ ది 741 ఆపరేషన్ యాంప్లిఫైయర్. This is the 8-pin IC. This IC is a commercial IC. Okay, 741 means military grade op amp. 741C means commercial op amp. This is military grade op amp. So offset null, inverting input, non-inverting input, minus VCC, plus VCC, output, offset null. ఈ ఆఫ్సెట్ నల్ అనేది తర్వాత చెప్తాను మీకు ఆఫ్సెట్ నల్ అనేది ఏంటి అని. ఓకేనా? ఇది అవుట్పుట్ 6th పిన్ అవుట్పుట్, 7th పిన్ ప్లస్ విసిసి, 4th పిన్ మైనస్ విసిసి, థర్డ్ నాన్ ఇన్వర్టింగ్, సెకండ్ ఇన్వర్టింగ్, 1 ఆఫ్సెట్ నల్, 8th one నో కనెక్షన్. దిస్ ఈస్ నో కనెక్షన్ పిన్. యూ కెన్ లీవ్ దిస్ ఎంటీ. ఓకే, మనం దీన్ని కనెక్ట్ చేయమండి, సర్క్యూట్లో కనెక్ట్ చేయండి, దీన్ని ఖాళీ వదిలేస్తాం. దిస్ ఇస్ ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ ది ఆపరేషన్ యాంప్లిఫైయర్. చూడండి, ఇన్వర్టింగ్ ఇన్పుట్ కాబట్టి ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, నాన్ ఇన్వర్టింగ్
అవుట్పుట్ 6 మైనస్ విఈ కదా కాబట్టి 4 కనెక్ట్ చేసి ప్లస్ విసిసి కాబట్టి 7 కనెక్ట్ చేసి ఓకేనా. సో ఆర్డరింగ్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఇక్కడ ఒక డాట్ ఉంటుంది, ఈ నాచ్ డాట్ ఇవి మళ్ళీ మీకు చెప్తాను. ఆర్డరింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అని, పిన్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి అంతే. 1 2 3 4 5 6 7 8 ఇలా ఇన్లైన్లో ఉంటాయి, డ్యూయల్ లైన్లో ఉంటాయి కాబట్టి డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ అంటాం. అందుకే దీన్ని డిప్ అంట. ఇది డిప్ అంట, డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజెస్. Next, these are the ideal versus practical characteristics of the operational amplifier IC741 op-amp. So characteristics: input resistance, output resistance, voltage gain, bandwidth, CMRR, input offset voltage, slew rate, PSRR, input bias current, input offset current. ఈ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంటు, ఆఫ్సెట్ వోల్టేజ్, బయాస్ కరెంటు, బయాస్ వోల్టేజ్ ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. మీరు జస్ట్ వాల్యూస్ ఎలా ఉంటాయో చూడండి. ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి వాల్యూస్ ఎలా ఉంటాయి, ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి వాల్యూస్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ IC741 తీసుకున్నాం అనుకోండి. సో ఇనిషియల్ ఐడియల్ వాల్యూ ఇన్ఫినిటీ, ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఐడియల్ వాల్యూ is infinity, practical value is 2 mega ohm. Ideal value is 0 output resistance, and practically 75 ohm output resistance. Ideally infinite input, infinite gain, voltage gain, practically 2 into 10 power 5. Ideally infinite bandwidth, practically 1 megahertz. Ideally infinite CMRR, practically 90 decibels. Ideally input offset voltage 0, but practically it has 2 millivolts. Slew rate, ideally it has infinite slew rate, but practically 0.5 volts per microseconds. PSRR, it is ideally 0, but practically 150 microvolts per volt. So input bias current IB, ideal value is 0, practical value is 50 nanoamps. Last but not least, input offset current, this is ideal value is 0, so practical value is 6 nanoamps. Slew rate means, I will explain later. So these are all are separate topics, okay? Separate parameters. You have to learn in detail about these parameters. Okay. Slew rate means, actually slew rate means, see here, it is a ratio of the voltage with respect to time. In 1 unit of time, how much of voltage will be varied? That can be said to be as the slew rate. Yes. Okay. Power supply rejection ratio, common mode rejection ratio. Okay. All right. 741 IC pin configuration. So 8 pin. This is 8 pin dip. This is 10 pin flat package. This is metal can package 8 pin. This is 14 pin dip. Offset null, offset null. Negative input, positive input. This is minus